అందరికీ నమస్కారం. ఈ రోజున ఈ రాజోల్లో ఎంఆర్ఓ ఆఫీస్ ఎదురుగా ఎస్సీ సంఘాలన్నీ కలిపి ధర్నా చేస్తున్నాయి. అన్ని పార్టీలు కూడా ఈ ధర్నాలో పాల్గొంటున్నారు. కారణం ఏంటంటే ఒక సంవత్సరంన్నర క్రితం కూల్చేసిన ఎస్సీ బాయ్స్ హాస్టల్ని తిరిగి నిర్మించాలని. అన్నిటికన్నా పెద్ద ఆరోపణ ఏంటంటే ఒక ప్రభుత్వ భవనం కూల్చాలన్నా నిర్మించాలన్నా దానికి గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వాలి. ఎటువంటి గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా ఆ ఎస్సీ హాస్టల్ని కూల్చేసి దాంట్లో ఉన్న సామాగ్రిని కూడా అమ్మేసుకోవడం జరిగింది. మరి వెంటనే కట్టిస్తామని చెప్పారు వాళ్ళు, కూల్చిన వాళ్ళని చెప్పారు, కానీ సంవత్సరంన్నర అయినా కానీ ఇప్పటి వరకు కట్టించుకోలేదు. ఇప్పుడు ఎస్సీలకి ఒకళ్ళ మీద దయాదాక్షిణ్యాల మీద బతకాల్సిన అవసరం లేదు. మా ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ ఉంది. ఈ రోజున ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ ఏ రకంగా ఉపయోగించుకుంటున్నారంటే గవర్నమెంట్ పథకాలకు తప్పితే ఇంకే వేరే పథకాలకి ఉపయోగించుకోవట్లేదు. మనం లెక్కలు తీసుకున్నట్లయితే లాస్ట్ గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో మనకి సంవత్సరానికి 5,000 చెప్పిన 25,000 ఎస్సీ కార్పొరేషన్ నిధులు మిగిలిపోయాయి, ల్యాప్స్ అయిపోయినాయి. అంటే మనకి ఎస్సీ ఎస్టీ ఎందుకంటే అది మా హయాంలో చేసాం, కాంగ్రెస్ హయాంలో చేసాం. ఇప్పుడు ఏదన్నా ఖర్చు పెట్టకపోతే నెక్స్ట్ ఇయర్కి వెళ్తాయి ఎస్సీ నిధులు. మనం ఈ సంవత్సరం ఖర్చు పెట్టలేదు, నెక్స్ట్ ఇయర్తో నిధులు కలుస్తాయి. అలాగే 25,000 నిధులు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఉన్నాయి. అంటే ఎస్సీ ఎస్టీకి సంబంధించిన దగ్గర 30-40 వేల కోట్లు ఈ రోజున ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. ఏం చేస్తుంది ప్రభుత్వం? అసలు ఎస్సీలకి హాస్టల్కి ఇప్పటి వరకు కట్టలేదంటే మినిస్టర్ వచ్చి దొంగ స్టేట్మెంట్లు ఇచ్చి మరి వెళ్ళిపోయాడంటే అసలు మినిస్టర్ వచ్చి టెండర్ పిలిచాము హాస్టల్ని అని చెప్పి వెళ్ళిపోయాడు సంవత్సరం క్రితం. ఇప్పటి వరకు టెండర్ లేదు, ఏమీ లేదు. ఇది మొత్తం ఇది ఇక్కడనే కాదు, కోనసీమలో చాలా హాస్టల్కి నేను వెళ్తా ఉన్నాను. బాలికల హాస్టల్లో కూడా కనీస వసతులు లేవు. ఒక్కొక్క లెటర్లో 50 మంది ఉంటున్నారు. కలెక్టర్ గారు మీరు అసలు పరిశీలించండి ఒకసారి. ఎస్సీ ఆశ్రమ పాఠశాలలు కానీ, అంటే ఏపీ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలు కానీ, అలాగే బాగా ఎస్సీ హాస్టల్, అంబేద్కర్ ఎస్సీ హాస్టల్స్ కానీ, లేడీస్ హాస్టల్స్ కానీ, కాలేజీకి అనుబంధంగా ఉన్నాయి కానీ ఏట్లను కూడా కనీస సదుపాయాలు లేవు. చాలా హాస్టల్స్, ఈవెన్ రాజమండ్రిలో కూడా మంచాలు గించాలు ఏమి లేవు, ఎస్టీలకి లేవు, ఎస్సీలకి లేవు. డబ్బు ఏమో చూస్తూ ఉంటుంటే ఎస్సీ ఎస్టీ ప్లాన్ డబ్బు చాలా ఉంది. దాన్ని ఎందుకు మాకు ఉపయోగించట్లేదు? అంటే మేము అభివృద్ధి చెందడం మీకు ఇష్టం ఉండదా? మీ ప్రభుత్వాలకు ఇష్టం ఉండదా? మా డబ్బు మీరు ఖర్చు పెట్టడానికి, మిమ్మల్ని అధికారంలో ఎన్నుకుంటే మా డబ్బులు మాకు ఖర్చు పెట్టి మమ్మల్ని అభివృద్ధి చేయడం కూడా మీకు ఇష్టం ఉండదా? నేను నారా చంద్రబాబు నాయుడు గారిని అందరినీ ప్రశ్నిస్తూ ఉన్నాను. ఇక్కడ ఎమ్మెల్యే ఉంది. ఇక్కడ మీ రాజుల పరిస్థితి ఏంటంటే పోలీసులతో నిరంకుశంగా ఉద్యమకారులను అడిచేయాలన్న ఉద్దేశం అన్నది స్పష్టంగా కనపడుతూ ఉంది. లాస్ట్ ఇయర్ బ్లో అవుట్ అయినప్పుడు అక్కడ ధర్నా చేసి దానికి సంబంధించిన డబ్బులు ఇప్పించాలి, కాంపన్సేషన్ ఇప్పించాలని ఒక ధర్నా చేపడితే కొంతమంది జనసేన నాయకులు వచ్చి దాన్ని ధర్నా కూర్చోవడానికి వీల్లేదని చెప్పేసి మేము ఇప్పించి బాధ్యత మాది, 2 రోజులు ఇప్పించకపోతే అప్పుడు మీరు చేసుకోండి అని చెప్పారు. ఈ రోజు కూడా కాంపన్సేషన్ ఇవ్వడం జరగలేదు. అక్కడ స్కూల్ ఉంటే స్కూల్కి బియ్యం ఇస్తా అన్నారు, ప్రతి ఇంటికి 50 కేజీలు బియ్యం ఇస్తా అన్నారు, అది కూడా జరగలేదు. ఇన్సూరెన్స్ ప్రతి ఇంటికి ఇన్సూరెన్స్ చేయిస్తా అన్నారు, అది కూడా చేయలేదు. మరి ఇంత దారుణంగా రాజుల్లో పరిస్థితులు ఉన్నాయంటే ఒక్కసారి దీన్ని ప్రజాప్రతినిధి ఒకసారి మీ మనస్సాక్షిని మీరు పరిశీలించుకోండి. మీరు ఏం చేస్తున్నారు? ఐఏఎస్ నుంచి వచ్చారు. ఐఏఎస్ నుంచి వచ్చిన వాళ్ళకి మీరు ఎస్సీ సబ్ నిధులనే మీరు తీసుకురాలేకపోతున్నారు. అంటే మీరంతా అసమర్థులు అన్నది ఈ ఎస్సీ సబ్ నిధుల ద్వారా విషయంలోనే అర్థమవుతుంది. ఎస్సీ సబ్ నిధులు మీరు ఎందుకు తీసుకురాలేకపోతున్నారు? గట్టిగా అడిగి తీసుకోవాల్సిన బాధ్యత మీ మీద లేదా? మీకు చెప్తా ఉన్నాను, ఈ రాజోల సమస్యల మీద, రాజోల ప్రతి హాస్టల్లో నేను తిరుగుతాను,
ప్రతి హాస్టల్ కోనసీమలో ఉన్న అన్ని హాస్టల్స్ తిరుగుతాను. 20 రోజులు నాకు పడుతుంది. 20 రోజుల తర్వాత ఏ పరిస్థితులు రాష్ట్రం అంతా ఉంది. ఈ రాష్ట్రం అంతా ఏ పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఎస్సీ యొక్క హాస్టల్స్ పరిస్థితులు మెరుగుపరచకపోతే 20వ తారీఖు లోపల మీరు టెండర్లు పిలిచి కనీస సదుపాయాలన్నీ సమకూర్చకపోతే 20వ తారీఖున 20 రోజుల తర్వాత ఒక డేట్ అనౌన్స్ చేసి రాజోల్లోనే ఆమరణ నిరాదీక్ష కూర్చుంటానని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.